అందరికీ నమస్కారం. గురుకృపా ఛానల్కి స్వాగతం. ఒకప్పుడు వశిష్ఠుడు మునులందరితో కలిసి విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో విష్ణువు కాలాగ్ని స్వరూపుడై దగదగ వెలిగిపోతున్నాడు. ఆయన ముఖమే అగ్ని, జ్యోతిస్వరూపుడు, పరాత్పర బ్రహ్మై బ్రహ్మజ్ఞాన కర్మలతో పూజింపబడుతూ కనిపించాడు. అప్పుడు వశిష్ఠుడు, మహాత్మా, నరుడు సర్వజ్ఞత్వం పొందాలి అంటే బ్రహ్మతత్వం తెలుసుకోవాలి, సంసారమనే సముద్రాన్ని దాటాలి. అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని నాకు అందించమన్నాడు. అప్పుడు విష్ణువు అగ్నిస్వరూపుడై ఇలా అన్నాడు: నేనే విష్ణువుని, కాలాగ్ని రుద్రుని, సర్వస్వరూపాన్ని, సర్వకారణానికి నేనే కారణం. అందుచేత మీకు విద్యాసారం చెబుతాను. శ్రీమన్నారాయణుడు మత్స్య కూర్మాది రూపాలు ధరించి సృష్టిని రక్షించాడు. సృష్టి స్థితి లయాలకు మూలకారకుడయ్యాడు. మానవుల్ని సృష్టించాడు, మన్వంతరాల్ని సృష్టించాడు, వంశములు నిలబెట్టాడు. పర అపర అనే 2 విద్యలు ఇచ్చాడు. అందులో పరవిద్య సాక్షాత్తు పరమాత్మ గురించి తెలియచేస్తుంది. అపర విద్యలో లౌకిక విద్యలు ఉంటాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనే వేదాలు శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిష్యం, ఛందస్సు, అనేక వేదాంగాలు, కోశం, మీమాంస, ధర్మశాస్త్రం, పురాణ శాస్త్రం, న్యాయశాస్త్రం, ఆయుర్వేదం, సంగీత శాస్త్రం, ధనుర్వేదం, అర్థశాస్త్రం ఇవన్నీ కలిస్తే అపర విద్య. పరమాత్మకు సంబంధించినది ఆనందం, అనుభూతి కనపడదు, అందుకే దాన్ని పరవిద్య అంటారు. చూడసఖ్యం కానిదై నిత్యము ఉంటుంది. భూలోకంలో ఉండే విద్యలు అపర విద్యలు, భూలోకాన్ని దాటి వెళ్ళే విద్యలు పరవిద్యలు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. శ్రీమాత్రే నమః.